జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన తీన్మార్ మల్లన్న గారు తెలంగాణలో స్థాపించడం జరిగింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాణసంచా కాల్చి ఈరోజు కేక్ కట్ చేసి మా యొక్క టీఆర్పీ పార్టీ సభ్యులంతా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఒక బహుజనులకు ఒక పార్టీ ఈరోజు కొత్తగా రావడం జరిగింది. దీన్ని అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క బీసీ సీఎం కూడా కాలేదు. అలాగే నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో అనేకమైనటువంటి దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలు తప్ప ఏ రోజు కూడా మన బహుజనులకు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు. అందుకోసమే రాబోయే 2028 సంవత్సరంలో మన బహుజనుల ఆరాధ్య నాయకుడు తీన్మార్ మల్లన్న గారిని మనం అధికారంలోకి తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రధానమైనటువంటి ఎజెండా విద్య, వైద్యం. ప్రతి నిరుపేద భూమి లేనటువంటి ప్రతి కుటుంబానికి కూడా 2 ఎకరాల భూమిని అందిస్తానని తీన్మార్ మల్లన్న గారు తన ఎజెండాలో పెట్టడం జరిగింది. అందుకోసం మన ఏదైతే నిరుపేదలకు ఉన్నటువంటి బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంతా ఈరోజు మన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్పీ పార్టీ మన బహుజనుల పార్టీ అని చెప్పి అందరూ కూడా నిన్న ప్రతి సభ్యుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదే క్రమంలో రాబో కాలంలో 2028 లక్ష్యంగా 2028 అధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న గారు పనిచేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రావాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా సామాన్యమైనటువంటి ప్రజలకు కావాల్సింది విద్యా, వైద్యం. అదే మా ఎజెండాగా ఈరోజు ప్రతి భూమి లేని పేదవారికి
2 ఎకరాల భూమి కూడా పంచడానికి తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నారు. కనుక తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో 2028లో ఖచ్చితంగా మేము టీఆర్పీ పార్టీ అధికారంలో రావడానికి మేము సర్వశక్తిగా ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా బహుజనులంతా ఐక్యం చేసి ప్రతి గడప గడపకు మన టీఆర్పీ పార్టీని తీసుకుపోయే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ పార్టీ నాయకులు కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై టీఆర్పీ, జై తీన్మార్ మల్లన్న, రాబోయే సీఎం జై తీన్మార్ మల్లన్న.